కార్తీక పురాణము 16వ అధ్యాయము స్తంభదీపదాన మహిమ ఉద్భుత పురుష వృత్తాంతము. వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకముందెను. కార్తీక మాసము 9 రోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీక మాసమందు 9 రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరిసన్నిధిలో వెలిగించిన వాడు పాపములను పోగొట్టుకొనును, వైకుంఠమునకు పోవును. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానము గోరి సూర్యునుద్దేశించి స్నానదానము చేయవలెను. అనగా అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావము. కార్తీక మాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు, రోగము ఉండదు, దుర్మరణము ఉండదు. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభదీపము పెట్టువాడు వైకుంఠపతి అగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో దీపము అర్పణ చేసిన వానికి కలిగడి పుణ్యమును చెప్పుటకు నా తరము కాదు. కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును చూచివారి పాపములు సూర్యోదయమందు చీకట్ల వలె నశించును. కార్తీక మాసమందు స్తంభమును సమర్పించని వాడు నరకము నుండి విడుదల కాడు. స్తంభమును సాలిధాన్యము, విహ్రిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను. శిలతో గాని కర్రతో గాని స్తంభము చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువాడు హరికి ప్రియుడగను. ఈ స్తంభ విషయమై పూర్వగాథ కలదు, చెప్పెదను వినుము. మాతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి కలదు. అందక విష్ణాలయము కలదు. ఆ ఆలయము చుట్టూను వనముండెను. కార్తీక వ్రత పారాయణులై మునీశ్వర్ల అచ్చటికి వచ్చి విష్ణువును షోడోపచారములతోనూ మాసమంతయు పూజించిరి. వారు అత్యంత హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి, వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇట్లు పలికెను. మునీశ్వర్లారా వినుడు. కార్తీక మాసమందు శివుని ముందు స్తంభదీపము ఉంచువాడు వైకుంఠలోక నివాసి అగును. కాబట్టి మనము ఆలయ స్తంభదీపమును పెట్టెదము. ఈ దినము కార్తీక పూర్ణిమ అయి ఉన్నది. ఈ దినము సాయంకాలము స్తంభదీపదానము హరికి అత్యంత ప్రియకరము. స్తంభదీపము చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దాని యందు దీపమును పెట్టి వారి పాపములు నశించి వైకుంఠలోకమునకు పొందెదరు. వారందరూ ఆ మాట విని స్తంభదీపమును సమర్పించటయందు ప్రయత్నము చేసిరి. ఓ రాజా, ప్రయత్నించి దేవాలయం ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును జూచిరి. కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆ స్థానువునందు శాలివిహ్రీతిల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకుంటిరి. కథ చెప్పుకొనుచుండగా దేవాలయం ఎదుటచ్చట అనేక శబ్దములు కలిగి స్తంభదీపము నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థానమంతయు పగిలి భూమి యందు పడెను. అదుండుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయట వెడలెను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యముంది అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూచి ఇట్లనిరి. ఓయి, నీవెవ్వడువు? ఏ దోషము చేత మొద్దుగానున్నావు? ఆ విషయమునంతయు త్వరగా చెప్పుము. రాజా వారిట్లు అడగగా వాడు వారికి దండ ప్రమాణం ఆచరించి సంతోషముతో అంజలి పట్టి ఇట్లని చెప్పదొడిగెను. ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణుడను, రాజ్యమును పాలించువాడను. ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగియు దయాశూన్యుడనైన దుష్టవర్తన వాడినైతిని. నేను వేదశాస్త్రములను చదవలేదు, హరిచరిత్రను వినలేదు, తీర్థయాత్రకులు పోలేదు, స్వల్పమైనను దానము చేయలేదు, దుర్బుద్ధితో పుణ్యకర్మ చెయ్యలేదు. నిత్యము నేను ఉన్నతాసనమందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయ కాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచనాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడను. వారెన్నడను ఎదుర్కొని నమస్కారము చేయలేదు.
వారి ఇష్టార్థములు ఇవ్వను లేదు. సర్వకాలమందును వారికెన్నడూను ఏ దానము ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పని ఎడల ధనము లేకుండా దారదత్తము చేసి తర్వాత ధనము ఇచ్చి ఉండలేదు. శాస్త్రశ్రవణ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించువారు అప్పుడే సరే ఇచ్చేదనని చెప్పుటయేగాక ఇచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొన స్వకార్యములను చేసుకునివాడను. మరలా వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండెడివాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపి తిని ఆ దుష్కృత కర్మ చేత చచ్చి అనేక యాతనలు అనుభవించి తిని తర్వాత భూమికి వచ్చి 52,000 మార్లు కుక్కగా జన్మించి తిని అనంతరము 10,000 మార్లు కాకిగా పుట్టి తిని ఆవల 10,000 మార్లు తొండగా జన్మించి తిని పిమ్మట 10,000 మార్లు పురుగుగా నుండి మలాసినై ఉండిని. ఆ తర్వాత 1,000,000 మార్లు వృక్షముగా నుంటిని. చివరకు 1,000,000 మార్లు స్థానువు ముద్దుగా కాలము గడుపుచూ ఉంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభూత దయావంతులగు మీరు చెప్పెదరు గాక. మీ దర్శనము వలన నాకు జాతిస్మృతి కలిగినది. ఓ మునీశ్వర్లారా, నా పూర్వపాపం ఇట్టిదని పలికి ఊరకుండెను. మునీశ్వర్లిట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి. కార్తీక మాస ఫలము యథార్థమైనది, ప్రత్యక్ష మోక్షము ఇచ్చినది. రాతికి కొయ్యకు కూడా మోక్షమునిచ్చినది. అందుకును ఈ పూర్ణిమ సమస్త పాపములను నశింపజేయును. ఆ పూర్ణిమందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపము వలన ఎండిన మొద్దు ముక్తి నొందెను. మొద్దునను కార్తీక మాసమందు దేవసన్నిధిలో దీపము పెట్టిన ఎడల పాపము నశించి దయాళువైన దామోదరుని చేత మోక్షము మొందింపబడినది. ఇట్లు వాదము చేయు వారితో ఉద్భుత పురుషుడు తిరిగి ఇట్లనియే, జ్ఞానవేత్తలైన మునీశ్వర్లారా, దేనిచేత మోక్షము కలుగును, దేనిచేత బద్ధుడగును, దేనిచేత ముక్తుడగును, దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును, మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లు కలుగును, ఈ సర్వమును నాకు చెప్పుడు. వాడిట్లు అడగగా మునీశ్వరులు అంగీరసమునిని వానికి సమాధానం చెప్పుమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగాను. 16వ అధ్యాయము సంపూర్ణము. హరిహరార్పణము. శుభం.